నీతో దేవునిచ్చిన మాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9, 10 చరణాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమే బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంట తేనె ధారల కంటెను మధురమైనవి అని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం మనను శుద్ధి చేసేది, సమర్పించుకునేలా చేస్తుంది. గతంలో బంగారాన్ని కోరుకున్నవాడు ఇప్పుడు దేవుణ్ణి కోరుకుంటాడు, దేవుణ్ణి విలువగా చూసుకుంటాడు. ఉదాహరణకు జక్కయ్యనే చూడండి. దురాశపరుడైన సుంకపు గుప్తదారుడిగా అతడు ఉండేవాడు. తన ఇష్టం వచ్చినంత పన్నుల రూపంలో ప్రజల యొద్ద వసూలు చేసేవాడు. అయితే జక్కయ్య ఒకసారి యేసును కలుసుకోగానే అతని జీవితమే మారిపోయింది. ప్రకాశిస్తున్న సజీవ వాక్యమైన యేసును చూడగానే అతని జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు చేత ప్రశంసించబడిన వాడిగా మనం చూస్తున్నాం. ఆమేన్. ఈరోజు నీవు కూడా దేవుని చేత మెప్పును పొందే బిడ్డగా, దేవుని కొరకు గొప్ప సాక్షిగా వాడబడాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. మరణాత షలోమ్.